ఏ రకమైన రుగ్మత, అది ఒకవేళ మానసికమైన రుగ్మత అయినా ప్రభు దగ్గర స్వస్థత ఉంది. ఆయన చేతులని స్వస్థపరుస్తాయి. యేసు ప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో ఆయన తన చేతుల నుంచి అనేక మందిని స్వస్థపరిచినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కొండ మీద ప్రసంగం ముగించుకుని యేసు ప్రభు క్రిందకు దిగి వచ్చినప్పుడు కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని. ప్రభువారు నాకు ఇష్టం లేదు అని అనలేదు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కావాలని నేను కోరుతున్నానని ప్రభు తన చేయి చాపి అతను ముట్టి స్వస్థపరిచినట్టుగా లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. స్వస్థత పొందిన తర్వాత ఎవరైనా అతను ముట్టుకుంటారేమో, కానీ యేసు ప్రభువులో ఉన్న మంచితనం ఆ రోగముతో ఉన్నప్పుడే, ఆ భయంకరమైన కురుపులు, ఆ భయంకరమైన ఆ ద్రవములు కారుతున్నప్పుడే యేసు ప్రభు అతన్ని ముట్టుకున్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆ స్పర్శ అతని జీవితంలో అద్భుతం చేసింది. ఈ రోజు నుండి స్వస్థపరిచే దేవుడు ఆయన వైపు చూడు, అద్భుతాలు జరుగుతాయి. ఆయన చేతులే స్వస్థపరచును. ఈ మాట ఈ రోజంతా క్లెయిమ్ చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు.